హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. హనీ ఆడియో స్టోరీస్కి స్వాగతం. వరమై దరిచేరవ సెకండ్ ఎపిసోడ్. మీ వాల్యుబుల్ కామెంట్స్తో పాటు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి యార్. ఇక స్టోరీలోకి వెళ్దామా? నైట్ బెడ్ మీద పడుకొని రూప్వి వైపు చూస్తున్న ఆర్యన్ ఫోన్ మోగింది. తీసి నెంబర్ చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ లిఫ్ట్ చేస్తూ హలో అన్నాడు. హహహా అంటూ నవ్వు వినిపించింది అటు నుంచి. ఎందుకో అంత నవ్వు అడిగాడు ఆర్యన్. నువ్వు చేసింది అదిరింది కదా, అందుకే హ్యాపీగా నవ్వుతున్నా అన్నాడు ఫోన్లో పర్సన్. అవునా, కూతురి పెళ్ళి అయిందని సంతోషంతో మందు సిట్టింగ్ వేసి ఖుషీగా ఉన్నారన్నమాట అన్నాడు ఆర్యన్. అవునల్లుడు, పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా అని. ఆ అబ్బా కొడుకులు మాడిపోయిన మొహాలు చూస్తుంటే ఎంత ఖుషీగా ఉందంటే, అబ్బబ్బా ఆ కిక్కే వేరబ్బా అంటూ నవ్వాడు సత్య. ముందు ముందు ఇంకా ఉంటే షాకులు మామ వాళ్లకు పేలిపోతుంది. ఆర్యన్ అలా అనగానే దినకర్ నాగుపాము కేర్ఫుల్గా ఉండు అన్నాడు సత్యదేవ్. ఏడ్చాడు. వాడేం చేస్తాడు, వాడు కూరలు పీకిన పాము, బుసబుసలు తప్ప కసిరే ఏడవలేడు అని నవ్వాడు ఆర్యన్. కానీ ఆ విక్రాంత్ అవమాన భారంతో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. వాడికి నా ఈగో పెళ్ళం ఎంకరేజ్ చేస్తుంటే వాడి ధైర్యం రెచ్చిపోతుంది. చూస్తా వాడు ఏం పీకుతాడో అని. అవును, నీ కూతురు నా మీద కారాలు మిరియాలు నూరుతుందా అడిగాడు ఆర్యన్. బాగా. ఎదురుగా ఉంటే మర్డర్ చేసేది అంటూ నవ్వి, అది అలా తయారవడానికి నేను పెట్టిన గారం అయితే నీ అత్త డబ్బు స్టేటస్ అంటూ నూరిపోసింది. నీ పెళ్ళానికి మిడిల్ క్లాస్ మనుషులంటే కేర్లెస్ వచ్చింది. హా, నా పెళ్ళం కొవ్వు, నీ శ్రీమతి బలుపు దించకపోతే నేను ఆర్యన్ ఎందుకు అవుతా అని ఏదో చెప్పి ఇలా చేయి మామ. నా పెళ్ళం కుందేలు పిల్లల గెంతుతూ నా ఇంటికి వస్తుంది. ఎక్కువ తాకండి బై అని కట్ చేసి బెడ్ మీద దొర్లాడు ఆర్యన్. విక్రాంత్ బార్లో కూర్చొని ఫుల్ బాటిల్ ఎత్తి దింపకుండా తాగి తూలుతూ, రే ఆర్యన్, ఐ విల్ కిల్ యూ. నిన్ను ఎంతగా చేసిన నిన్ను ఊరికే వదలను. తాళి కట్టేసా అనుకుని ఆనందపడుతున్నావు కదా. హారిక నాది, నాదే, నీది కాదు, కానివ్వను అంటూ అరుస్తూ మత్తుగా టేబుల్పై తలవాల్చాడు విక్రాంత్. ఆర్యన్, డిన్నర్కి రా అని పిలిచింది జయగారు. మా అంటూ వచ్చి చైర్ లాక్కొని కూర్చున్నాడు. మావయ్య, అత్త ఏది, ఎప్పుడు వస్తుంది అడిగింది మిన్ని. ఏ అత్త, ఎవరా అత్త అన్నాడు ఫుడ్ తినిపిస్తూ ఆర్యన్. నువ్వు పెళ్లి చేసుకున్నావు, అత్త వస్తుందని పిన్ని చెప్పింది. చెప్పు అత్త ఏది అంది మిన్ని. అమ్మో, బుడ్డ తిరిగించేసింది అక్క టైగర్ దగ్గర నన్ను. నేను జంప్ అంటూ నెమ్మదిగా జారుకుంది సంధ్య. సంధ్యను చూసి షార్ప్ లుక్తో, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, వ్యర్థమైన వాటి మీద మైండ్ పెట్టుకుని చెయ్యకు వార్నింగ్ వచ్చింది ఆర్యన్ నుండి. తల గిరగిర బొంగరంలో తిప్పుతూ వెళ్ళింది సంధ్య. నీరజ పక్కుని నవ్వింది చెల్లి తల తిప్పుడు చూసి. ఆర్యన్ కూడా నవ్వేస్తూ మిన్నీకి తినిపిస్తూనే, మీ పిన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంది, అవి వినకూడదు సరేనా అన్నాడు. సరే మావయ్య అంది గుడ్లు తిప్పుతూ మిన్ను. విజయ కర్రీ వడ్డిస్తూ, దాని నోరంటే మూయించావు, రేపు ఊరంతా అడుగుతారు, వాళ్ళ నోరు కూడా ఎలాగే అరిచి మూయిస్తావా అని అడిగింది వెటకారంగా. అరవని పాంప్లెట్స్ ప్రింటింగ్ చేయించి ఊరంతా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రాబ్లం సాల్వ్ అంటూ భుజాలు ఎగరేశాడు ఆర్యన్. పెళ్ళాం గురించి పాంప్లెట్స్ పంచిపెట్టి ఏకైక మొగుడివి, చరిత్ర నిలుస్తావు, గ్రేట్ బిడ్డ అంటూ భుజం తట్టింది నవ్వుతూ. తోపురా అంది విజయ్ గారు. థ్యాంక్స్ మమ్మీ, నువ్వెంత ఎంకరేజ్ చేస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అంటూ పైకి చూశాడు ఆర్యన్. ఎక్కడో అంటే టెర్రస్ మీదకా అంది వెక్కిరిస్తూ విజయ్ గారు. ప్రస్తుతానికి టెర్రస్ మీదకి అంటూ పైకి వెళ్ళాడు ఆర్యన్. దినకర్ సిట్టింగ్ వేసి డ్రింక్ చేస్తూ తన ఎదురుగా ఉన్న తన పార్ట్నర్తో జస్ట్ మిస్ అయింది 1000 కోట్ల ఆస్తి. ఎవడో వచ్చి గద్దలా తనుకుపోయాడు. ఎన్ని స్కెచ్లు వేసి ఆ చాముండేశ్వరిని లాక్ చేసా. బీరకాయ పీచు బంధుత్వం అడ్డం పెట్టుకుని వాళ్లకు దగ్గరయ్యాను ఆస్తి కోసమే. చాముండేశ్వరితో మంచిగా ఉంటూ తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా. లాస్ట్ మినిట్లో ఆర్యన్ గాడు వచ్చి నాశనం చేశాడు అంటూ పళ్ళు నూరుతూ, ఆ చాముండి స్టేటస్ కోసం ప్రాణం పెట్టే వీక్నెస్ ఉంది, దాని మీద కొట్టి దానిని తిరిగి దక్కించుకుంటా.
ఆ హారికను నా ఇంటి కోడలుగా తీసుకొస్తా. ఆస్తి మొత్తం నా కైవసం చేసుకుంటా అంటూ శపథాలు చేశాడు దినకంత్రి. అవును. అంత టైట్ సెక్యూరిటీ ఉంటే వాడు ఎలా వచ్చాడు? వెడ్డింగ్ కార్డ్ లేనిదే ఎంట్రీ ఉండదు కదా! అని పార్ట్నర్ డౌట్ రైజ్ చేశాడు. అవును. ఈ విషయమే మర్చిపోయా. వాడికి ఇన్విటేషన్ ఎలా వెళ్ళింది? అని ఏదో తట్టి ఇదంతా ఆ సత్య స్కెచ్ అయితే కాదు కదా! అంటూ వాడికి ఫస్ట్ నుండి ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదు అన్నాడు ఆలోచిస్తూ దినకర్. సత్యదేవ్‌కి మీ బిహేవియర్ నచ్చక వద్దని అంటే అనొచ్చు. కానీ మిడిల్ క్లాస్ నుండి అల్లుడిని చేసుకుంటాడా? నో, అలా అనుకోడు. సో, ఇది సత్య ప్లాన్ కాదు అన్నాడు ఆ పార్ట్నర్. ఉదయం లేవడమే ఫాస్ట్‌గా రెడీ అయ్యి వచ్చి బేబీ గెటప్‌లే రెడీ అవ్వు అంది చాముండేశ్వరి. వాట్ మామ్ అప్పుడే ఎందుకు అంది పిల్లోని హగ్ చేసుకుని పడుకుంటూ మత్తుగా నిహారిక. వాడికి డైవర్స్ ఇచ్చి ఇక ఎంతసేపు కావాలంటే అంతసేపు బజ్జో నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్లే ఉండరు అంది చాముండి. మనోళ్ళలో నువ్వు బంగారు తల్లివే ఉండవలసిన దానివి. ఆ మాట వినగానే బుడుంగన లేచింది హారిక. నిద్రమత్తు ఎగిరిపోయింది. 10 మినిట్స్ మామ్ అంటూ వాష్రూంలోకి పరిగెత్తింది. పాపం ఎంత ఆత్రమో కదా! ఇంత ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి వచ్చి తల్లి కూతుళ్ళను చూసి మొహం చిట్లించి ఏంటి ఎక్కడికైనా వెళుతున్నారా అడిగాడు. నిన్న జరిగిన రచ్చ పేపర్ ఎంత హల్చల్ చేస్తుందో చూస్తూ సత్యదేవ్. అదేంటి సత్య అలా అడుగుతున్నావు? లాయర్ దగ్గరికి వెళ్ళాలి అని నైట్ చెప్పా కదా అంది మేకప్ చూసుకుంటూ చాముండి. నోరు కళ్ళు వదిలేసి ఏదో గ్రహాంతర వాసిని చూసినట్లు చూశారు వింతగా సత్య. వాట్ సత్య ఏంటా లుక్స్ విసుగ్గా అడిగింది చాముండేశ్వరి. నువ్వు రెడీ అయిన తీరు చూస్తుంటే కూతురి బ్రతుకు బండలు చేయడానికి వెళ్ళేలా లేదు. ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టుంది మొహం విహారంగా పెట్టి సత్య. మన స్టేటస్ తగ్గట్టుంటే ఇందులో వింతేముంది అంది బలుపుగా. ప్లీజ్ ఇరిటేట్ మీ. హారికను చూసి ఇది హార్ట్ఫుల్గా ఆలోచించి తీసుకునే డిసిషన్ కాదు అడిగాడు సూటిగా చూస్తూ సత్య. ఎస్ పాప్ ఆ రాస్కేల్తో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దూరంగా ఉండాలి అంది ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరి నిహారిక. ఓకే బేబీ అని నేను కాల్ చేసి లాయర్ని ఇంటికి రమ్మంట. మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. మీడియా మొత్తం మన మీదే ఫోకస్ చేస్తుంది. నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి. నువ్వు ఆ మేకప్ అంతా కడిగి ఒక తల్లిగా రెడీ అవ్వు. లేకపోతే లాయర్ నిన్ను చూసి గుండెకి చస్తుంది పో అంటూ కసిరాడు సత్య పెళ్ళాన్ని చిందేస్తూ. చీ అసలు కల్చరల్ ఫ్యాషన్ తెలియని 1990 పీస్ అంటూ గొణుక్కుంటూ వెళ్ళింది చాముండి. లాయర్కి ఫోన్ చేసి తను చెప్పేది చెప్పి రమ్మని కట్ చేశాడు సత్య. లాయర్ ముందు కూర్చున్నారు గాంధీ గారి 3 కూతుళ్ళ. లాయర్ చెప్పండి ఎందుకు పిలిచారు అంది. మా బేబీకి డ్రైవర్స్ కావాలి ఇప్పించండి అంది చాముండి. తలా తోక లేకుండా తమలపాకులు కావాలన్నట్లు అంత ఈజీగా అడిగింది బలుపుగా. వాట్ డైవర్సా? నిన్న మ్యారేజ్ అయిన అమ్మాయికి ఈరోజు డైవర్స్ అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది లాయరమ్మ. అది మా బేబీ ఇష్టంతో జరిగిన మ్యారేజ్ కాదు యాటిట్యూడ్గా చెప్పింది చాముండేశ్వరి. లుక్ మేడం ఎలా జరిగిన పెళ్ళి అది. పెళ్ళి కాకుండా రాష్ట్రం మొత్తం తెలిసింది. అప్పుడే డ్రైవర్స్ అప్లై చేయాలంటే కుదరదు. 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే అంది లాయర్. సత్య ఈమె వల్ల కాకపోతే సుప్రీంకోర్టు లాయర్ని పిలిపించు. ఫీజు ఎంతైనా ఓకే. లేకపోతే జడ్జినే కొనేయి. డోంట్ కేర్. 1 మంత్లో నా బేబీకి డైవర్స్ రాయించేసి అంది డబ్బు పవర్తో చాముండేశ్వరి. దేవి కామ్ డౌన్ అని మరి ఎలా అన్నాడు సత్య కూల్గా. సరే నేను అప్లై చేస్తా. తన మీద కేసు ఫైల్ చేస్తే ఏదైనా యూస్ ఉంటుందేమో. బలవంతంగా చేసుకున్నాడని ఆర్యన్ మీద కేసు పెట్టండి. అప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు అంది లాయర్. ఓకే ఇప్పుడే కేసు పెడతా. ఆర్యన్ గడి కుమ్మేస్తా అంది కోపంతో ఊగిపోతూ చాముండి. ఏంటి చెల్లాయి ఏం జరుగుతుంది అంటూ వచ్చాడు దినకర్. వచ్చాడు జుత్తులమారి నక్క సన్నగా శనిగాడు సత్య. రా అన్నయ్య అని విక్రాంత్ ఎలా ఉన్నాడు అని అడిగింది సింపతిగా చాముండేశ్వరి. ఫేస్ 10 రోజులు లంకణాలు ఫేస్లా పెట్టి ఎలా ఉంటాడు చెల్లాయ్. రూమ్ నుండి బయటకు వస్తే ఒట్టు
తిండి తిప్పలు మానేసి ఒకటే బాధ. వాడిపోతున్నాడనుకో బేలగా చూస్తూ దినకర్. అయ్యో! అలా ఎలా వదిలేశావు? దినకర్ ఏ సూసైడ్ అయినా చేసుకుంటే పాపం సానుభూతి చూపించే వంకలో వెటకారం మిక్స్ చేసి సత్య. పళ్ళు పటపట పటలాడిస్తూ లోలోపలే సత్య వెటకారానికి దినకర్